సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. 25వ కీర్తన 11వ వచనం. అవును ప్రియులారా, మన దేవుడు పాపములను క్షమించేటువంటి వాడు. అది ఎంత ఘోర పాపమైనా, రక్తము వలె ఎర్రగా ఉన్న, కెంపు వలె ఎర్రగా ఉన్న దానిని హిమములాగా, గొర్రెబొచ్చులాగా తెల్లనిగా చేస్తానని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు. ఆయన పాపములను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు, కానీ పాపులను శిక్షించడానికి ఆయన రాలేదు. కాబట్టి మీరు ఎంత ఘోర పాపులైనా సరే ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుము అన్నప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధమయ్యేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కల్వరి శిలువలో ఆయన అంత శ్రమపడుతూ వేలాడుతున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క మాటలను గమనించినటువంటి ఆ దొంగ, అనగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నటువంటి మాటలను విన్నటువంటి ఆ రెండవ దొంగ, ప్రభువు నిజంగా నా పాపాన్ని కూడా క్షమిస్తాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగిన వాడై ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రభువుని అడిగాడు. యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పటి వరకు దొంగతనాలతోనూ, దోపిడీలతోనూ, హత్యలతోనూ, మోసముతోనూ నిండి ఉన్నటువంటి అతని యొక్క జీవితము ఎప్పుడైతే ప్రభువుని వేడుకున్నాడో అప్పుడు ప్రభు అతని యొక్క ప్రతి దోషాన్ని, ప్రతి యొక్క పాపాన్ని కూడా క్షమించి ఆయనను తన యొక్క రాజ్యంలో చేర్చుకున్నట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా. కాబట్టి మనము కూడా ఎంత ఘోర పాపాత్ములనైనా ఆయన ప్రేమించేటువంటి వాడే, కానీ శిక్షించేటువంటి వాడు కాదు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశమే నశించిపోతున్నటువంటి మానవుణ్ణి, దేవునికి దూరమైపోయినటువంటి మానవుణ్ణి, పాపముల చేత నింపబడి తన యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకొని నిత్యమైనటువంటి నరకానికి వెళుతున్నటువంటి మానవుణ్ణి రక్షించి తిరిగి తనతో సహవాసం చేయాలని, తనతో సింహాసనము దగ్గర కూర్చుండబెట్టుకోవాలని, సాధనకరమైనటువంటి ప్రదేశం నుంచి అతనిని తీసివేయాలనేటువంటి ఆలోచనతో ఈ లోకానికి వచ్చాడే, కానీ తన మాట విననందుకు అతన్ని శిక్షించడానికి రాలేదు పిల్లరా. కాబట్టి ప్రభువు క్షమించేటువంటి మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట, యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించు అని అంటున్నాడు. ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రభు అంటున్నాడు, రండి మన వివాదాలు తీర్చుకుందాము. ఏంటి ఆ వివాదము? తన దేవునికి మనకున్నటువంటి వివాదం ఏంటంటే, మానవుడు తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. తప్పిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను క్షమించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ఇక్కడ సెలవిస్తున్నాడు పిల్లరా. అంతేకాకుండా ఒక ఉపమానాన్ని కూడా ప్రభు చాలా చక్కగా చెప్పారు. తప్పిపోయినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మన పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నారో, ఎటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నారో ఆ యొక్క తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉదంతంలో ప్రభు చాలా చక్కగా బయలుపరిచాడు. కుమారుడు తన యొక్క ఆస్తినంతా కూడా తండ్రి వద్ద నుంచి లాక్కున్నాడు, దూర ప్రాంతానికి వెళ్ళాడు, తన యొక్క ఆస్తినంతా కూడా దుర్వ్యాపారం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. తినడానికి తిండి లేనటువంటి స్థితిలో, కనీసం సరైనటువంటి వస్త్రము లేనటువంటి స్థితిలో ఒక బిచ్చగాడిగా తయారైపోయినప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. పరిగెత్తుకుని వచ్చాడు, తండ్రి నీకు విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను అన్నప్పుడు అతని యొక్క ఆకారాన్ని చూడలేదు, అతని యొక్క స్థితిని చూడలేదు, అతని యొక్క భయంకరమైనటువంటి పాప వాసనను చూడలేదు. కానీ తండ్రి అతనిని చేర్చుకొని, హక్కునకు చేర్చుకొని తీసుకువెళ్ళి గొప్ప విందు చేసినట్లుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనం ఎంత ఘోర పాపాత్ముల్లో ఉన్నా, లేదంటే ఎంతగా దేవునికి దూరమైపోయి భయంకరమైనటువంటి పాపస్థితిలో బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆయన యొక్క మన పట్ల తన యొక్క ప్రేమను చూపించాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు ప్రభు వారు యుక్త కాలమున మనందరి కొరకు తన రక్తాన్ని చిందించారు. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక పాపములను ఒప్పుకున్న ప్రతి వారిని కూడా శుద్ధి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఆయన యొక్క ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను మనం కూడా అర్థం చేసుకుందాం. ఒకవేళ మీరు అనుకోవచ్చేమో, వాక్యం వింటున్నటువంటి మీరు, నా జీవితం అంతా కూడా పాపమైపోయింది, భయంకరమైనటువంటి స్థితిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నాను నేను, అటువంటి వారిని కూడా ప్రభువు నన్ను క్షమిస్తాడా అని అనుకోవచ్చు. ఆయన క్షమించడానికే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన అంత బాధపడుతున్నప్పటికీ కల్వరి శిలువలో తనను హింసించినటువంటి వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేసినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఈ భక్తుడు ప్రార్థన చేసినట్లుగా మనము కూడా ప్రార్థన చేద్దాం. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపాన్ని, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, తీసివేసుకొని ప్రభు సన్నిధిలో గోజాడి దాన్ని తీసివేసుకొని ఆయన నిత్య రాజ్యానికి చేద్దాం. ఆ తప్పిపోయిన కుమారుడు రాగానే అతనికి అధికారము కలిగినటువంటి వాడుగా వస్త్రములు ధరింపచేసి, ఉంగరాన్ని ధరింపచేసి, తండ్రి ఏ విధంగా అయితే ముద్దు పెట్టుకుని ఆహ్వానించాడో అలాగా మనల్ని కూడా తన యొక్క నిత్య రాజ్యంలోనికి ఒక అధికారము కలిగినటువంటి వాడిగా చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు పిల్లరా. కాబట్టి ఏమాత్రము సందేహించకుండా ప్రభు పాదాల చెంతకు వద్దాము. మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతో ఒప్పుకొని విడిచిపెడదాం. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమ పొందుతానని ఏ విధంగా అయితే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఈనాడు కూడా మనందరి పట్ల నెరవేరుస్తున్నటువంటి దేవుడు.
కాబట్టి ఆయన వైపు చూద్దాం, క్షమాపణ పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడ, ప్రేమ గల తండ్రి, నేను ఘోరమైన పాపిని, నన్ను క్షమించు నీ నామాన్ని బట్టి అని భక్తుడు ప్రార్థించినట్లుగా మేమెంత ఘోర పాపంలో ఉన్నా మీ సన్నిధికి చేరి మా ప్రతి పాపము మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మీ ద్వారా కనికరాన్ని పొందుకొని మీ రాజ్యమునకు వారసులు అయ్యే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.